Good morning student, I am A. Jyoti working as a lecturer in computer department SCR or college for women. I would like to discuss about programming in C. Topics here, categories of functions. ఫస్ట్ కేటగిరీస్ ఆఫ్ ఫంక్షన్స్. ఈ కేటగిరీస్ ఆఫ్ ఫంక్షన్స్ ఎలా డివైడ్ చేస్తారు అంటే పారామీటర్స్ని బేస్ చేసుకొని పారామీటర్స్ ఉన్నాయా లేదా, వెదర్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ ప్రజెంట్ ఆర్ నాట్, ఆర్గ్యుమెంట్స్ అని మనం పాస్ చేస్తున్నామా లేదా, లేకపోతే వాల్యూ అనేది రిటర్న్ అవుతుందా రిటర్న్ అవ్వట్లేదా, వాల్యూ ఈజ్ రిటర్న్ ఆర్ నాట్, దాన్ని బేస్ చేసుకొని మన కేటగిరీస్ అనేవి 5 టైప్స్గా డివైడ్ అవుతాయమ్మా. ఫంక్షన్స్ విత్ నో ఆర్గ్యుమెంట్స్ అండ్ నో రిటర్న్ వాల్యూ. ఫంక్షన్ ఏమవుతుంది, మన కాలింగ్ ఫంక్షన్లో ఆర్గ్యుమెంట్స్ అనేవి మనం ఏం చేస్తాం, కాల్డ్ ఫంక్షన్ అంటే డిఫినేషన్ ఫంక్షన్కి పాస్ చేస్తాం. అలా ఫంక్షన్స్ ఏమవుతుంది, నో ఆర్గ్యుమెంట్స్ అంటే పాస్ చేయట్లేదు, ఏ ఆర్గ్యుమెంట్స్ని మనం పాస్ చేయట్లేదు, మనం కాల్డ్ ఫంక్షన్ నుంచి ఏ వాల్యూస్ని మనం కాలింగ్ ఫంక్షన్ అనేది రిసీవ్ చేసుకోవట్లేదు. దిస్ ఈజ్ ద నో ఆర్గ్యుమెంట్స్ అండ్ నో రిటర్న్ వాల్యూస్. నెక్స్ట్ వన్ ఈస్ ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్ నో రిటర్న్ వాల్యూస్. కాలింగ్ ఫంక్షన్ నుంచి యాక్చువల్ పారామీటర్స్ని పాస్ చేస్తాం ఫార్మల్ పారామీటర్స్లోకి, కానీ కాల్డ్ ఫంక్షన్ అంటే డిఫినేషన్ ఫంక్షన్లోంచి ఏ వాల్యూని రిటర్న్ చేయదు. కాలింగ్ ఫంక్షన్ అనేది ఏ కాల్డ్ ఫంక్షన్ నుంచి వాల్యూని రిసీవ్ చేసుకోదు. దట్ ఈస్ ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్ నో రిటర్న్ వాల్యూ. థర్డ్ వన్ ఏంటి అంటే ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్. ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేస్తుంది కాలింగ్ ఫంక్షన్ అనేది, యాక్చువల్ పారామీటర్స్ని పాస్ చేస్తుంది అండ్ రిటర్న్ వన్ వాల్యూ. కాలింగ్ ఫంక్షన్ అనేది ఏ కాల్డ్ ఫంక్షన్ని కాల్ చేస్తుందో ఆ ఫంక్షన్ నుంచి వన్ రిటర్న్ వాల్యూని తీసుకుంటుంది, వన్ వాల్యూని రిసీవ్ చేసుకుంటుంది. ఫంక్షన్ విత్ నో ఆర్గ్యుమెంట్స్. నో ఆర్గ్యుమెంట్స్ యాక్చువల్ పారామీటర్స్ ఏమీ పాస్ చేయదు కాలింగ్ ఫంక్షన్, బట్ రిటర్న్ వాల్యూ ఒక వాల్యూని రిటర్న్ తీసుకుంటుంది, రిసీవ్ చేసుకుంటుంది కాల్డ్ ఫంక్షన్ నుంచి, డిఫినేషన్ ఫంక్షన్ నుంచి. ఫంక్షన్ దట్ రిటర్న్ మల్టిపుల్ వాల్యూస్. మల్టిపుల్ వాల్యూస్ని మనం రిటర్న్ చేసుకోవచ్చు. దట్ ఈస్ 5 టైప్స్ అమ్మా. ఫస్ట్ ఏంటి అంటే ఫంక్షన్ విత్ నో ఆర్గ్యుమెంట్స్ అండ్ నో రిటర్న్ వాల్యూస్. ఫంక్షన్ విత్ నో ఆర్గ్యుమెంట్స్. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ఫంక్షన్లో ఒక ఫంక్షన్ ఉంది, ఈ ఫంక్షన్ రన్ అయ్యేటప్పుడు ఏమవుతుంది, లైన్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ రన్ అయిన తర్వాత ఈ ఫంక్షన్ 2ని రన్ అవ్వగానే ఈ కాలింగ్ ఫంక్షన్ ఏం చేస్తుంది, ఎక్కడైతే ఈ పర్టికులర్ కాల్డ్ ఫంక్షన్ అనేది ఉందో, డిఫినేషన్ ఫంక్షన్ ఉందో ఆ ఫంక్షన్ని కాల్ చేస్తుంది. అంటే ఈ కర్సర్ అనేది ఇక్కడికి పాస్ అవుతుంది. ఇక్కడ మనకి ఏ ఆర్గ్యుమెంట్స్ ఏమీ పాస్ చేయట్లేదు, కర్సర్ ఒకటే మూవ్ అవుతుంది. ఈ ఫంక్షన్లో ఉన్న నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అయిపోయి అంతా అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ వాల్యూ ఏమీ రిటర్న్ చేయట్లేదు, ఓన్లీ కర్సర్ అనేది మూవ్ అవుతుంది. నో అవుట్పుట్ అనేది ఏమీ పాస్ అవ్వట్లేదు ఇక్కడికి. ఇలా ఓన్లీ కర్సర్ మూవ్ అవుతుంది. చూడండి, ఇట్ ఈస్ నాట్ రిసీవ్ ఎనీ డేటా ఫ్రమ్ ద కాలింగ్ ఫంక్షన్. కాలింగ్ ఫంక్షన్ ఏ వాల్యూని రిసీవ్ చేసుకోవట్లేదు. ఏంటి, నో రిటర్న్ వాల్యూస్. ఇది ఏ వాల్యూని రిటర్న్ చేయట్లేదు, అంటే కాల్డ్ ఫంక్షన్ నుంచి వచ్చిన వాల్యూని ఏమీ తీసుకోవట్లేదు, రిసీవ్ చేసుకోవట్లేదు. ద కాలింగ్ ఫంక్షన్ డస్ నాట్ రిసీవ్ ఎనీ డేటా ఫ్రమ్ ద కాల్డ్ ఫంక్షన్. కాల్డ్ ఫంక్షన్ నుంచి వచ్చిన అంటే డిఫినేషన్ ఫంక్షన్ నుంచి ఏ వాల్యూని రిసీవ్ చేసుకోవట్లేదు. No data transfer between the calling function and the called function. కాల్డ్ ఫంక్షన్ నుంచి కానివ్వండి, కాలింగ్ ఫంక్షన్ అంటే కాలింగ్ ఫంక్షన్, కాల్డ్ ఫంక్షన్ అంటే ఏంటి, డిఫినేషన్ ఫంక్షన్ నుంచి కానివ్వండి, కాలింగ్ ఫంక్షన్ నుంచి కానివ్వండి, ఏ డేటా అనేది ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు. కాల్డ్ ఫంక్షన్ నుంచి ఏ వాల్యూని కాలింగ్ ఫంక్షన్ అనేది రిసీవ్ చేసుకోవట్లేదు. దిస్ ఈజ్ ఫంక్షన్ విత్ నో ఆర్గ్యుమెంట్స్ అండ్ నో రిటర్న్ వాల్యూస్. ఎగ్జాంపుల్ ఏంటి అంటే /include stdio.h void max. void అంటే ఏంటి, నో రిటర్న్ డేటా టైప్. మనం ఏ డేటా అంటే ఇంటీజర్ డేటా టైప్ రిటర్న్ చేస్తే ఇంటీజర్ వాల్యూస్ రిటర్న్ అవుతాయి. ఇక్కడ void అంటే ఏ వాల్యూస్ని రిటర్న్ చేయట్లేదు. void ఏ పారామీటర్స్ని పాస్ చేయట్లేదు, అంటే యాక్చువల్ పారామీటర్స్ని కానీ దేన్ని పాస్ చేయట్లేదు. void మనం వాల్యూస్ని పారామీటర్స్ని పాస్ చేయట్లేదు. దిస్ ఈజ్ ద డిక్లరేషన్ పార్ట్. దిస్ ఈజ్ మెయిన్ పార్ట్. మెయిన్ ఫస్ట్ మనకి మెయిన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. మెయిన్ printf మ్యాక్స్ ఆఫ్ 2 ఇంటీజర్ వాల్యూస్. 2 ఇంటీజర్ వాల్యూస్ ఉన్నాయి ఇక్కడ, ఇది డిస్ప్లే అవుతుంది. మ్యాక్స్ ఆఫ్ 2 ఇంటీజర్ వాల్యూస్ అని డిస్ప్లే అవుతుంది. మ్యాక్స్ ఫంక్షన్ ఎక్కడైతే ఉందో ఇది కాలింగ్ ఫంక్షన్. మ్యాక్స్ అనేది ఏంటిది, ఇప్పుడు కాలింగ్ ఫంక్షన్. ఆ కాల్డ్ ఫంక్షన్ ఎక్కడైతే ఉందో అక్కడ వెళ్ళి కాల్ చేస్తుంది. ఈ ఫంక్షన్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, అంటే ఇది డిఫినేషన్ ఫంక్షన్. ఈ డిఫినేషన్ ఫంక్షన్లో
ఇక్కడికి వచ్చేస్తుంది. ఈ ఫంక్షన్ కాల్ చేసి ఇక్కడ ఏమవుతుంది, లోకల్ వేరియబుల్స్ ఏంటి, ఇంట్ ఏ కామా బి రన్ అయ్యి పర్సంటేజ్ డి మనం ఏం చేస్తున్నాము, యాంపర్సెంట్ ఏ యాంపర్సెంట్ బి మనం స్కానర్ ద్వారా ఏం చేస్తున్నాము అంటే కీబోర్డ్ ద్వారా వాల్యూస్ని ఏ కామా వాల్యూస్ని తీసుకుంటుంది. ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి రెండు వాల్యూస్ తీసుకున్నప్పుడు ఏ గ్రేటర్ దాన్ బి అయితే మ్యాక్స్ వాల్యూ ఏమవుతుంది అంటే ఏ అని డిస్ప్లే అవుతుంది. అదే మనకి ఇది ఇఫ్ కండిషన్స్ ఏమవుతుంది, కండిషన్ అనేది ట్రూ అయితే ఇఫ్ బ్లాక్ లో ఉన్న డేటా అనేది రన్ అవుతుంది. ఒకవేళ ఫాల్స్ అయితే ఎల్స్ బ్లాక్ లో ఏ డేటా ఉంటే అది ఇది ఒకవేళ ఎల్స్ అంటే ఫాల్స్ అయితే ఎల్స్ పార్ట్ లో ఉన్న ఏ వాల్యూ ఉంటుందో ఏంటిది బి ఈక్వల్ టు 40 అంటే మనకి బి వాల్యూ అనేది మనకి మ్యాక్స్ వాల్యూ అని వస్తుంది. ఎప్పుడైతే ట్రూ అవుతుందో మ్యాక్స్ వాల్యూ ఏ అని అది డిస్ప్లే అవుతుంది. ఆ వాల్యూ డిస్ప్లే అయ్యి మ్యాక్స్ వాల్యూ అని డిస్ప్లే అవుతుంది. ఓకేనా, ఒకసారి ప్రోగ్రామ్ చూద్దామమ్మా. ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ ప్రోగ్రామ్ అనేది ఇక్కడ సేమ్ అక్కడ ఏం రాశానో అదే రాశాను. ఎగ్జిక్యూట్ చేస్తున్నాను, కంపైల్ చేస్తున్నాను, కంపైల్ చేశాను అండ్ కంపైల్ అండ్ రన్ చేయండి ఒకేసారి లేకపోతే. ఓకేనా, మ్యాక్స్ వాల్యూస్ ఆఫ్ ఇంటీజర్ ఏ కామా బి వాల్యూస్ అని డిస్ప్లే అయింది కదా. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఎంటర్ చేస్తున్నాను 3 5 ఈస్ మ్యాక్స్ వాల్యూ. మనకు చూడండి కంప్లీటెడ్ అని నేనే రాశాను. ఒకవేళ కంప్లీట్ అయిపోతే కంప్లీటెడ్ అని రావాలి అని ఇక్కడ ఏం చేశాను అంటే మ్యాక్స్ ఫంక్షన్ తర్వాత నేను ప్రింట్ఎఫ్ కంప్లీటెడ్ అని రాశాను. ప్రింట్ఎఫ్ అంటే ఈ మళ్ళీ ఇక్కడ కర్సర్ అనేది ఇక్కడ మూవ్ అయిన తర్వాత ఏమవ్వాలి, దాని కింద ఉన్న ఏమైతే స్టేట్మెంట్స్ ఉన్నాయో అవి రన్ అవ్వాలి. అందుకే ఈ వాల్యూస్ రన్ అవ్వాలని కంప్లీట్ అయిపోయిన తర్వాత కంప్లీటెడ్ అని రన్ అవ్వాలని రాశాను. ఓకే, ఇలా మనకి ఫంక్షన్స్ అనేవి రన్ అవుతాయమ్మా. ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్ బట్ నో రిటర్న్ వాల్యూ. ఫంక్షన్ ఏంటి, ఇప్పుడు మనకి ఆర్గ్యుమెంట్స్ పాస్ అవుతాయి అంటే ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ పారామీటర్స్ అనేవి ఎన్నన్నా పాస్ చేసుకోవచ్చు. పారామీటర్స్ నెంబర్ ఆఫ్ పాస్ చేసుకోవచ్చు. ఇట్ విల్ బి రిసీవ్ ద డేటా ఫ్రమ్ ద కాలింగ్ ఫంక్షన్ నుంచి మనకి ఈ డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇప్పుడు కాలింగ్ ఫంక్షన్ నుంచి ఏమవుతుంది, డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. కానీ మనం ఏం చేస్తాము, వెన్ ఏ ఫంక్షన్ డస్ నాట్ రిటర్న్ ఏ వాల్యూ, ఈ డిఫినేషన్ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే రిటర్న్ చేయదు, వాల్యూని రిటర్న్ చేయదు. ద ఫంక్షన్ డస్ నాట్ రిసీవ్ ఎనీ ఏమవుతుంది, డేటాని మనం ఏం రిసీవ్ చేసుకోదు ఫ్రమ్ ద కాల్డ్ ఫంక్షన్. ఏ ఫంక్షన్ అయితే కాల్ చేస్తున్నామో ఈ డిఫినేషన్ దిస్ ఈస్ కాల్డ్ ఫంక్షన్. ఈ కాల్డ్ ఫంక్షన్ నుంచి ఏ వాల్యూని నో రిటర్న్ వాల్యూ ఏ వాల్యూని రిటర్న్ చేసుకోదు. దిస్ ఈస్ ద ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్ బట్ నో రిటర్న్ వాల్యూస్. ఇప్పుడైతే ఇక్కడ చూడండి ఫంక్షన్, ఈ ఫంక్షన్ లో ఈ ఫంక్షన్ అనేది నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ రన్ అయిన తర్వాత ఎప్పుడైతే ఈ ఫంక్షన్ కాలింగ్ ఫంక్షన్ రన్ అవుతుందో ఇది డైరెక్ట్ గా ఏమవుతుంది, ఈ ఫంక్షన్ ని కాల్ చేస్తుంది. ఫంక్షన్ 2 కదా, ఫంక్షన్ 2 సేమ్ నేమ్ తో ఉండాలి. నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఎన్ని ఉన్నాయో అన్ని ఆర్గ్యుమెంట్స్ ఉండాలి. డిఫరెంట్ ఆర్గ్యుమెంట్ అయినా పర్లేదు, ఆర్గ్యుమెంట్ ని కాల్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ కాల్ చేసిన తర్వాత ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ అన్ని రన్ అయిన తర్వాత ఏ వాల్యూని రిటర్న్ ఇవ్వదు. ఏమవుతుంది, కర్సర్ ఒకటే ఇక్కడికి మూవ్ అవుతుంది. కర్సర్ అని మూవ్ అయిన తర్వాత మనకి ఈ ఫంక్షన్ కింద ఇంకా నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉంటే ఆ నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేవి రన్ అవుతాయి. This is function with arguments but no return value. మనకి ఇక్కడ చూడండి స్లాష్ ఇంక్లూడ్ ప్రోగ్రామ్ అమ్మా stdio.h వైడ్ మ్యాక్స్ ఇంట్ కామా ఇంటీజర్ వాల్యూస్. ఇవి ఇంటీజర్ వాల్యూస్ ని డిక్లరేషన్ చేస్తున్నాం. డిక్లరేషన్ లో మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ అయింది. ఇంట్ ఏ కామా బి మన ఏ కామా బి వాల్యూస్ ని ఎంటర్ చేస్తాము. ప్రింట్ఎఫ్ మ్యాక్స్ ఆఫ్ 2 ఇంటీజర్ వాల్యూస్ ఎంటర్ చేసిన తర్వాత ఆ వాల్యూస్ ఏంటి, అవి మ్యాక్స్ ఆఫ్ 2 ఇంటీజర్ వాల్యూస్ అని చూపించి ఇదేమవుతుంది అంటే మ్యాక్స్ ఏ కామా బి వాల్యూస్ అంటే ఇక్కడ మనం ఏవైతే ఎంటర్ చేసామో అవి ఇక్కడ దీంట్లో పాస్ అవుతాయి. దీని నుంచి ఎక్కడికి వెళ్ళిపోతాయి, ఈ ఏ ఫంక్షన్ అయితే ఉందో కాల్డ్ ఫంక్షన్ ఎక్కడుందో అక్కడికి వెళ్ళి కాల్ చేస్తుంది. మ్యాక్స్ ఇంట్ ఏ కామా ఇంట్ బి ఈ వాల్యూని కాల్ అవుతుంది. ఏ వాల్యూ దీంట్లోకి వస్తుంది, బి వాల్యూ దీంట్లో డిఫరెంట్. ఇప్పుడు సేమ్ ఏ అని రాయని అవసరం లేదు, డిఫరెంట్ గా రాసిన యాక్సెప్ట్ చేస్తుంది. ఓకేనా, వేరియబుల్ నేమ్ అనేది సేమ్ రాయని అవసరం లేదు. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి అయితే ఏమవుతుంది అంటే ఏ ప్రింట్ఎఫ్ ఇది డిస్ప్లే అవుతుంది మ్యాక్స్ వాల్యూ ఏ. ఎల్స్ ఒకవేళ అది కాకపోతే ఏమవుతుంది, ఏ గ్రేటర్ దాన్ బి కాకపోతే ఏమవుతుంది, ఫాల్స్ అయితే మనకి ఎల్స్ పార్ట్ లో ఏ డేటా ఉందో బి ఈజ్ బిగ్ వాల్యూ మ్యాక్స్ వాల్యూ ఈక్వల్ టు ఏమవుతుంది బి వాల్యూ అనేది డిస్ప్లే అవ్వాలి.
ఇక్కడ ఏమవుతుంది, మనం ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ ని పాస్ చేస్తున్నాం. ఆర్గ్యుమెంట్స్ ని యాక్చువల్ పారామీటర్స్ ని ఫార్మల్ పారామీటర్స్ లోకి వాల్యూస్ ని పాస్ చేస్తున్నాం. కానీ మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ డేటా రిటర్న్ చేయదు, డైరెక్ట్ గా ఇక్కడ ప్రింట్ఎఫ్ ద్వారా డిస్ప్లే చేసి ఇది అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కర్సర్ అనేది మాత్రమే మూవ్ అవుతుంది. కర్సర్ మాత్రమే మనకి ఇక్కడికి మూవ్ అవుతుందమ్మా. కర్సర్ మాత్రమే ఇక్కడికి మూవ్ అవుతుంది. మనకి ఏ వాల్యూని రిటర్న్ చేయదు. కాలింగ్ ఫంక్షన్ అనేది ఏ వాల్యూని రిసీవ్ చేసుకోదు. నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్ అండ్ 1 రిటర్న్ వాల్యూ. ఫంక్షన్ విత్ ఏమిటి అంటే మనకి ఆర్గ్యుమెంట్స్ 1 రిటర్న్ వాల్యూ, ఆర్గ్యుమెంట్స్ ని పాస్ చేస్తుంది, 1 రిటర్న్ వాల్యూని పాస్ చేస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది, కాలింగ్ ఫంక్షన్ అనేది డేటాని పాస్ చేస్తుంది. మనకి డిఫైన్ ఫంక్షన్ కూడా డేటాని పాస్ చేస్తుంది. అంటే యాక్చువల్ పారామీటర్స్ లోని డేటాని ఫార్మల్ పారామీటర్స్ లోకి, ఫార్మల్ పారామీటర్స్ లోని డేటాని మనకి దీంట్లోకి పాస్ చేస్తుంది. మళ్ళీ దాంతో పాటు ఏమవుతుంది అంటే మనకి ఒక రిటర్న్ వాల్యూని, ఏదైనా వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఏ వాల్యూనైనా ఒక వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఇన్ ఎఫెక్ట్ దిస్ ఆర్ 2 ways టు ట్రాన్స్ఫర్ బిట్వీన్ ద కాలింగ్ ఫంక్షన్ అండ్ కాల్ ఫంక్షన్. రెండింటి నుంచి మనకి డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది, కానీ రిటర్న్ మాత్రం 1 వాల్యూని రిటర్న్ చేస్తున్నాం. ఇక చూడండి, స్లాష్ ఇంక్లూడ్ stdio.h వైడ్ మ్యాక్స్ ఇంట్ కామా ఇంట్. ఇక్కడ ఏంటి మెయిన్ ఇంట్ a కామా b వాల్యూ, a కామా b కామా వాల్యూ 3 ఉన్నాయమ్మా వేరియబుల్స్. స్కాన్ఎఫ్ ద్వారా a కామా b వాల్యూని ఇన్పుట్ ద్వారా తీసుకుంటాము, మనకి డేటా అనేది ప్రింట్ అవుతుంది. వాల్యూ ఈక్వల్ టు మ్యాక్స్ a కామా b, వాల్యూలోకి a కామా b లోంచి వచ్చిన ఏ ఫంక్షన్ ని రిటర్న్ వాల్యూ చేస్తుందో ఆ వాల్యూ దేంట్లోకి వెళ్తుంది అంటే వాల్యూలోకి వెళ్తుంది. ఇప్పుడు ఇది ఏం చేస్తుంది, ఈ ఫంక్షన్ అనేది రన్ అవ్వగానే డైరెక్ట్ గా ఎక్కడికి వెళ్తుంది, ఆ డిఫైన్ ఫంక్షన్ అంటే కాల్డ్ ఫంక్షన్ ఎక్కడుందో అక్కడికి వెళ్ళిపోతుంది. ఇంటి a కామా b అని ఈ ఫంక్షన్ లోకి ఈ వాల్యూస్ అనేది వచ్చేస్తాయి. మనం ఎప్పుడైతే ఇంటూ స్కాన్ఎఫ్ ద్వారా వాల్యూస్ తీసుకుంటామో అవి ఇది కూడా ఇక్కడికి వచ్చేస్తాయి. ఇఫ్ a గ్రేటర్ దాన్ b అయితే రిటర్న్ ఏ వాల్యూ రిటర్న్ చేయాలి, వాల్యూలోకి ఏమవుతుంది ఏ వాల్యూ వస్తుంది. ఒకవేళ మనకి ఫాల్స్ అయితే ఏమవుతుంది, రిటర్న్ బి వాల్యూని వాల్యూలోకి పంపిస్తాము. ప్రింట్ మ్యాక్స్ వాల్యూ అని అన్నప్పుడు మాత్రమే ఈ రెండిట్లో ఏదో ఒక వాల్యూ అనేది సెండ్ అవుతుంది. ఓకే, మనకి సెకండ్ వన్ ఏంటి, ఆర్గ్యుమెంట్స్ ని పాస్ చేస్తాము, నో రిటర్న్ వాల్యూ, మనకి రిటర్న్ వాల్యూ ఏముండదు. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ ని పాస్ చేస్తాం. ఆర్గ్యుమెంట్స్ ఏం పాస్ చేస్తాం, ఇక్కడ a కామా b వాల్యూస్ ని పాస్ చేస్తాం. a కామా b వాల్యూని పాస్ చేస్తాం. a కామా b వాల్యూని పాస్ చేయాలి అంటే మనకి ఫస్ట్ ఏం చేయాలి, డిక్లరేషన్ అనేది ఉండాలి కంపల్సరీగా. ఇంట్ a కామా b వాల్యూస్ ఉండాలి, నెక్స్ట్ మనకి ఏముండాలి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ రెండింటిని మనం పైన యూజ్ చేస్తాం. ఓకేనా, మనకి ప్రింట్ఎఫ్ ఎంటర్ a కామా b ఈ వాల్యూ, మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ 2 ఇంటీజర్. మనకి వాల్యూ ఏమవుతుంది, రిటర్న్ అవ్వదు, ఏదో ఒకటి మాత్రమే డిస్ప్లే అవ్వాలి. ఇక్కడ మనకి ఏమవుతుంది, ఇది రన్ అయిన తర్వాత ఇది రన్ అయితే ఎమ్మటే అక్కడ ఏమవుతుంది, ఇక్కడ పర్టికులర్ ఫంక్షన్ ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి రన్ అవుతుంది. అక్కడికి వెళ్ళాక ఏమవుతుంది, ఇక్కడ మనం డిక్లరేషన్ అనేది చేయని అవసరం లేదు. ఇక్కడ ఏంటి, మనం వాల్యూస్ ని పాస్ చేస్తున్నాం. ఇక్కడ ఏం చేయాలి, మనం ఆర్గ్యుమెంట్స్ ని తీసుకుంటున్నాం కానీ రిటర్న్ చేయట్లేదు. ఇంట్ a కామా ఇంట్ b. ఓకేనా, ఇప్పుడు నేను సేవ్ చేస్తాము. చేసిన తర్వాత ఇప్పుడు F11 డైరెక్ట్గా క్లిక్ చేయండి. ఓకేనా, ఇక్కడ ఏమవుతుంది, వైడ్ మ్యాక్స్ ఇంట్ a కామా ఇంట్ b. మనం ఇక్కడ చూడండి, మనం ఫస్ట్ మెయిన్ ఫంక్షన్ కింద రాస్తున్నాను. మెయిన్ ఫంక్షన్ కింద రాసి ఇది కంపైల్ చేసినప్పుడు ఏంటి, ఇక్కడ ఫంక్షన్ అనేది ఆల్రెడీ ఉంది మనకి, ఇది మనకి దీనికి యూజ్ అవుతుంది అని తెలుసుకోవడం కోసం కంపైల్ చేసినప్పుడు
మనకి ఐడెంటిఫికేషన్ కోసం ఈ ఫంక్షన్ని పైన మ్యాక్స్ ఫంక్షన్ పైన రాస్తున్నాను, మెయిన్ ఫంక్షన్ కింద రాస్తున్నాను. ఓకేనా. ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు మాత్రం ఇలా మనకి మెయిన్ నుంచి స్టార్ట్ అవుతుంది. కంపైల్ చేసేటప్పుడు ఏంటి, ఇక్కడ ఫంక్షన్ అనేది ఉంది, ఇక్కడ ఫంక్షన్ అనేది రన్ అవుతుంది అనేది, ఈ పర్టికులర్ ఫంక్షన్ అనేది ఉందని మనకి ఈజీగా తెలుస్తుంది ఇక్కడ. ఓకేనా. ఫస్ట్ మనం మెయిన్ ఫంక్షన్ ఎప్పుడైనా లాస్ట్లో రాస్తాం ఈ ఫంక్షన్స్లో. ఓకేనా. మెయిన్ ఫంక్షన్ నుంచి ఎగ్జిక్యూట్ అవుతుంది, కానీ ఈ ఫంక్షన్ మనకి ఈ పర్టికులర్ ఫంక్షన్ ఉంది అని తెలియటం కోసం ఇక్కడ రాస్తున్నాను. అండ్ నెక్స్ట్ నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను, కంపైల్ చేస్తున్నాను. ఫస్ట్ కంపైల్ చేశాను అండ్ నెక్స్ట్ వన్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఎంటర్ వాల్యూస్ 5, 9. చూడండి, మ్యాక్స్ ఆఫ్ 2 ఇంటీజర్ వాల్యూస్ ఈస్ అని మళ్ళీ వాల్యూ కంప్లీటెడ్. నేను ఆల్రెడీ రాశాను కాబట్టి మళ్ళీ అది బ్యాక్ వెళ్ళి కంప్లీటెడ్ అని మనకి డిస్ప్లే అవుతుంది కంపల్సరీగా. ఇది మళ్ళీ ఇక్కడ కర్సర్ అనేది ఇక్కడికి మూవ్ అవుతుంది అని తెలియటానికి, మనకి కర్సర్ అనేది మూవ్ అవుతుంది కానీ వాల్యూ అనేది మూవ్ అవ్వట్లేదు అని తెలియటానికి నేను కంప్లీటెడ్ అని రాశాను. ఇక్కడ స్లాష్ అని పెట్టండి, నెక్స్ట్ లైన్లో డిస్ప్లే అవుతుంది. ఓకేనా. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మనకి ఫస్ట్ మెయిన్ ఫంక్షన్ కంపైల్ చేసిన మొత్తం కంపైల్ చేస్తుంది, ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయా అని రెక్టిఫై చేస్తుంది. ఎగ్జిక్యూషన్ టైంలో మాత్రం మెయిన్ ఫంక్షన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంటి A, B ఎంటర్ వాల్యూస్ మనకి ఇలా వాల్యూస్ తీసుకుంటుంది. వాల్యూస్ తీసుకొని మనకి ఏమవుతుంది, ఇన్పుట్ ద్వారా వాల్యూస్ అనేది ఎంటర్ చేస్తాము. నేను 5, 6, 7, 8 ఏదో ఒక వాల్యూస్ 2 నెంబర్స్ 3 నెంబర్స్ ఎంటర్ చేసిన తర్వాత ఏమవుతుంది అంటే మ్యాక్స్ ఆఫ్ 2 ఇంటీజర్స్ అని మ్యాక్స్ ఫంక్షన్ ఎక్కడుందో అక్కడ కాల్ చేస్తుంది, ఈ ఫంక్షన్ని కాల్ చేస్తుంది. ఈ ఫంక్షన్ కాల్ చేసిన తర్వాత ఏమవుతుంది, ఈ మన ఏ వాల్యూస్ మనం పాస్ చేస్తున్నాం కదా దీంట్లోకి, ఏ వాల్యూస్ అంటే పారామీటర్స్ని పాస్ చేస్తున్నాం కానీ రిటర్న్ చేయట్లేదు. ఇది సెకండ్ వన్, పారామీటర్స్ పాస్ చేస్తున్నాం కానీ రిటర్న్ చేయట్లేదు. ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి అని చూసుకొని ఏదైతే అదే ఆ పర్టికులర్ది ప్రింట్ఎఫ్ ద్వారా ప్రింట్ అవుతుంది. పర్టికులర్ది మనకి ఏదైతే ఏ అయితే ట్రూ అయితేనేమో ఇఫ్ పార్ట్ అనేది ఇఫ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏమన్నా ఫాల్స్ అయితే మాత్రం ఎల్స్ బ్లాక్ లో ఉన్న డేటా ఎగ్జిక్యూట్ అవుతుంది. కర్సర్ ఒకటే ఇక్కడికి మూవ్ అయిన తర్వాత నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్, ఎన్ని స్టేట్మెంట్స్ ఉంటే అన్ని స్టేట్మెంట్స్ అనేవి కింద రన్ అవుతాయి. ఓకేనా. చూడండి. ఓకేనా. ఓకేనా. మనకి ఎప్పుడైతే అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అదంతా డిస్ప్లే చేసిన తర్వాత ఏమవుతుంది, మన కర్సర్ అనేది మూవ్ అయ్యి మళ్ళీ ఫంక్షన్ కింద, కాలింగ్ ఫంక్షన్ కింద ఏ డేటా ఉందో అది ఎగ్జిక్యూట్ అవుతుందమ్మా. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి, మనకి ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్ 1 రిటర్న్ వాల్యూ. మనకి ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తున్నాము, 1 రిటర్న్ వాల్యూని పాస్ చేస్తున్నాం. ఓకేనా. ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్ 1 రిటర్న్ వాల్యూ. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే నేను ఇక్కడ ప్రింట్ఎఫ్ తీసేస్తున్నాను, రిటర్న్ చేస్తున్నాను కదా. ఇక్కడ ప్రింట్ఎఫ్ తీసేసి రిటర్న్ ఏ వాల్యూని రిటర్న్ చేస్తున్నాను. ఏ వాల్యూ, ఒకవేళ ఇఫ్ అనేది ట్రూ అయితే మనకి ఏమవుతుంది, ఇది రన్ అవుతుంది. మనకి అదే ఫాల్స్ అయితే ఏమవుతుంది అంటే రిటర్న్ బి అనేది మనకి రన్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు రన్ అవుతుంది. ఇప్పుడు మనం రిటర్న్ చేస్తున్నాం కదా, అది ఎక్కడ స్టోర్ అవుతుంది, ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే వాల్యూ ఈక్వల్ టు వాల్యూలోకి ఇక్కడ ఏ ఫంక్షన్ కాల్ చేస్తున్నా ఆ వాల్యూ రిటర్న్ అయినప్పుడు దేంట్లోకి వెళ్ళాలి, వాల్యూలోకి వెళ్ళాలి. వాల్యూ కాబట్టి ఆ వేరియబుల్ని కూడా డిక్లేర్ చేయాలి కంపల్సరిగా. వాల్యూ అని రాస్తున్నాను, అది అక్కడికి వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాను, ప్రింట్ఎఫ్ ద్వారా /n డబల్ కోట్స్ మ్యాక్స్ ఆఫ్ లేకపోతే మ్యాక్స్ వాల్యూ అని రాయండి. మ్యాక్స్ వాల్యూ
మ్యాక్సిమం వాల్యూ ఏంటి అంటే పర్సంటేజ్, మనకి మ్యాక్స్ వాల్యూ ఏంటి అంటే అది డిస్ప్లే అవ్వాలి. పర్సంటేజ్ ఇంటీజర్ వాల్యూ కాబట్టి ఇంటీజర్ వాల్యూ కామా ఏ వాల్యూ డిస్ప్లే అవ్వాలి, వాల్యూలోకి వచ్చి మనకి స్టోర్ అవుతుంది కదా, వాల్యూ అనేది మనకి రావాలి. కంపైల్ చేద్దాం, ఎగ్జిక్యూట్, కంపైల్. మనం రిటర్న్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ కంపల్సరీగా మనం ఇక్కడ ఏం రాసుకోవాలమ్మా, రిటర్న్ చేస్తున్నాం కాబట్టి ఇంట్ అని రాయాలి కంపల్సరీగా. ఇంటీజర్ వాల్యూని రిటర్న్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం ఇంట్ ఇంటీజర్ వాల్యూని రిటర్న్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనకి డిక్లరేషన్ పార్ట్లో ఇంటీజర్ రిటర్న్ చేస్తున్నాం ఇంట్, ఇక్కడ కూడా ఇంట్ అని రాసుకోవాలి కంపల్సరీగా. వైడ్ అంటే నో రిటర్న్ వాల్యూ, ఇంట్ అంటే ఇంటీజర్ వాల్యూని రిటర్న్ చేస్తున్నాం. మనం రాయకపోయినా పర్లేదు, రాయకపోయినా డిఫాల్ట్గా మనకి ఇంట్ అనేది తీసుకుంటుంది. రాస్తేనేమో పర్టికులర్గా ఇంట్ అనేది డిక్లేర్ చేస్తున్నాం. ఇప్పుడు చూడండి, దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను, కంపైల్. ఎంటర్ వాల్యూస్ 56, 60, 76. చూడండి, మ్యాక్స్ ఆఫ్ 2 ఇంటీజర్ వాల్యూస్, మ్యాక్స్ వాల్యూ 76. ఇప్పుడు వాల్యూలోకి మన కాల్డ్ ఫంక్షన్ నుంచి మనం వాల్యూని రిటర్న్ చేసుకుంటే కాలింగ్ ఫంక్షన్ ఏం చేస్తుంది, ఒక వాల్యూని రిసీవ్ చేసుకొని పర్టికులర్ వేరియబుల్లో స్టోర్ చేస్తుంది. ఆ పర్టికులర్ వేరియబుల్ మనం ఏం తీసుకున్నాం, వాల్యూ అని తీసుకున్నాం. ఒక వేరియబుల్లో మనకి వచ్చిన కాల్డ్ ఫంక్షన్ నుంచి వచ్చిన వాల్యూని కాలింగ్ ఫంక్షన్ అనేది రిసీవ్ చేసుకొని ఒక వేరియబుల్లో స్టోర్ చేస్తుంది. దట్ ఈజ్ అ ఫంక్షన్ అమ్మ. ఒక సింగిల్ అంటే పారామీటర్స్ ని మనం పాస్ చేసి సింగిల్ వాల్యూని రిటర్న్ చేస్తున్నాం, ఇది ఓకేనా. ఇక చూడండి, ఫోర్త్ ఫంక్షన్ ఏంటి అంటే ఫంక్షన్ విత్ నో ఆర్గ్యుమెంట్స్ బట్ రిటర్న్ వాల్యూస్. ఫంక్షన్ ఏంటి, నో రిటర్న్ వాల్యూస్, నో ఆర్గ్యుమెంట్స్ బట్ రిటర్న్ వాల్యూస్. ఆర్గ్యుమెంట్స్ మనం ఏమీ పాస్ చేయము, కానీ రిటర్న్ వాల్యూ మాత్రం రిటర్న్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఏ వాల్యూని పాస్ చేయట్లేదు ఫంక్షన్ నుంచి దీనికి. ఇక్కడ ఏమవుతుంది, ఒక వాల్యూ మాత్రం రిటర్న్ అవుతుంది, వాల్యూ అనేది రిటర్న్ అవుతుంది, ఓకేనా. వాల్యూ అనేది రిటర్న్ అవుతుంది, మనం ఏ పారామీటర్స్ ని మనకి వాల్యూస్ ని పాస్ చేయట్లేదు. ఇక చూడండి, ఇంట్ వాల్యూ ప్రింట్ఎఫ్ మ్యాక్స్ ఆఫ్ 2 ఇంటీజర్ వాల్యూస్ ఏమవుతుంది, వాల్యూలోకి మనకి ఏ కాలింగ్ ఫంక్షన్ నుంచి వస్తే అది రిటర్న్ అవుతుంది, ఓకే. ఇక చూడండి, ఇక్కడ కంపల్సరీగా ఇంట్ అని పెట్టాలి కంపల్సరీగా. మనకి ఏమవుతుంది, ఇక్కడ మనకి /include stdio.h మనకి ఏమవుతుంది, ఇక్కడ కంపల్సరీగా ఇంట్ తీసుకోవాలి, ఇంటీజర్ వాల్యూని రిటర్న్ చేస్తుంది కాబట్టి. ఇక్కడ ఏమి పారామీటర్స్ ని మనం ఏం పాస్ చేయట్లేదు, మెయిన్ ఫంక్షన్ వాల్యూ. మనం దేంట్లోకి ఫంక్షన్లో కాలింగ్ ఫంక్షన్ నుంచి ఏ ఫంక్షన్ అయితే కాల్డ్ ఫంక్షన్ కాల్ చేస్తామో ఆ కాల్డ్ ఫంక్షన్ ఏది రిటర్న్ చేస్తుందో కాలింగ్ ఫంక్షన్ ఏం చేస్తుంది, వాల్యూలోకి స్టోర్ చేస్తుంది, ప్రింట్ఎఫ్ వాల్యూ. ఇక్కడ ఏం చేస్తున్నాం, ఓన్లీ ఫంక్షన్ ని కాల్ చేస్తున్నాం. కాల్ చేసిన తర్వాత ఇక్కడే వేరియబుల్ డిక్లరేషన్ చేసుకుంటున్నాం, లోకల్ వేరియబుల్ డిక్లరేషన్ ఇక్కడే చేసుకొని ఇదంతా మనం ఏం చేస్తున్నాము, ఇక్కడే మనకి కండిషన్ చెక్ చేసుకొని ఇప్పుడు రిటర్న్ చేస్తున్నాము. కండిషన్ చెక్ చేసుకున్న తర్వాత మనం ఏం చేస్తున్నాము, ఇక్కడ రిటర్న్ చేస్తున్నాము. దిస్ ఈస్ వాల్యూని ఏమి మనం సెండ్ చేయట్లేదు, ఇక్కడ మనం ఏమి డిక్లరేషన్ అంటే ఇన్పుట్ ద్వారా వాల్యూస్ని ఇక్కడ తీసుకోవట్లేదు. మనం ఎక్కడ తీసుకుంటున్నాము, ఫంక్షన్ అయితే ఎక్కడైతే ఉందో ఆ ఫంక్షన్లో తీసుకుంటున్నాము, డిఫినేషన్ ఫంక్షన్లో తీసుకుంటున్నాను కాబట్టి ఇక్కడే వాల్యూని ఎంటర్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ చెక్ చేసుకొని కండిషన్ అప్పుడు పర్టికులర్ వాల్యూని మనం రిటర్న్ చేస్తాము. ఆ వాల్యూ వచ్చి ఇక్కడ వాల్యూలోకి స్టోర్ అవుతుంది. దట్ ఈస్ కాల్ ఏంటమ్మ, ఇది ఫంక్షన్ విత్ నో ఆర్గ్యుమెంట్స్. ఏ ఆర్గ్యుమెంట్స్ ని పాస్ చేయట్లేదు ఫంక్షన్ అనేది, కానీ రిటర్న్ తీసుకుంటుంది, వాల్యూని మాత్రం రిటర్న్ చేస్తుంది, ఓకేనా. ఇక్కడ చూడండి, మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, వాల్యూని పంపిస్తున్నాం ఇంటీజర్ ద్వారా. మనకి ఇంట్ a, b అని తీసుకుంటున్నాము. ఇక్కడ మనం ఇలా ఏం తీసుకోని అవసరం లేదు, ఇక్కడ ఓన్లీ ఏంటి కాల్ చేస్తున్నాం అంతే. ఇవి కూడా మనం తీసుకోని అవసరం లేదు, ఓకేనా.
ఈ వాల్యూస్ ఇక్కడ a, b మనం ఓన్లీ ఏం చేస్తున్నాము, ఫంక్షన్ని కాల్ చేస్తున్నాము. ఈ ఫంక్షన్ ఇక్కడ కాల్ అవుతుంది అంతే. కాల్ అయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నాము, ఇక్కడ తీసుకుంటున్నాము ఇంట్ a, b అని తీసుకొని డిక్లరేషన్ కూడా ఇక్కడే చేసి మనం ఏం చేస్తున్నాము, ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్ ద్వారా వాల్యూస్ని కూడా ప్రింట్ఎఫ్ ఎంటర్ a, b ఇక తీసుకున్న తర్వాత ఇది చెక్ చేసుకొని అప్పుడు వాల్యూని పాస్ చేస్తున్నాము. అప్పుడు ఆ వాల్యూ ఏమవుతుంది, దీంట్లోకి స్టోర్ అవుతుంది. ఎగ్జిక్యూట్. మనం ఇక్కడ ఫంక్షన్ కూడా చేంజ్ చేసుకోవాలమ్మా. ఇంట్ డిక్లరేషన్ ఫంక్షన్లో కూడా పారామీటర్స్ పాస్ చేయకూడదు. అలాగే డిఫినేషన్ ఫంక్షన్లో కూడా పారామీటర్స్ మనం ఏం పాస్ చేయట్లేదు, ఓన్లీ కాల్ చేస్తున్నాం అంతే. ఓకేనా. ఎగ్జిక్యూట్, కంపైల్. ఓకేనా, ఎర్రర్స్ ఏమీ లేవు. రన్. 45 చూడండి, మ్యాక్స్ వాల్యూ 56. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాం మనం చూసారు కదా, మనం ఇంట్ మ్యాక్స్, ఓన్లీ మ్యాక్స్ ఫంక్షన్, ఇక్కడ మనం మ్యాక్స్ అండ్ ఫంక్షన్ అనేది కాల్ చేస్తున్నాము. ఒకవేళ కాల్డ్ ఫంక్షన్ నుంచి వచ్చిన వాల్యూ ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే వాల్యూలో స్టోర్ అవుతుంది. ఈ ఫంక్షన్ మనం కాల్ చేస్తున్నాం అంతే. ఇక్కడ పారామీటర్స్ కానీ ఏమీ యూజ్ చేయట్లేదు, ఓన్లీ కాల్ చేస్తున్నాం అంతే. పారామీటర్స్ని పాస్ చేయట్లేదు. ఆ పాస్ చేయకుండా ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇక్కడే డిక్లరేషన్ చేసుకొని ఇక్కడే వాల్యూని ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత దాన్ని చెక్ చేసుకొని మనకి ఏది మ్యాక్స్ వాల్యూ అనేది చెక్ చేసుకున్న తర్వాత వాల్యూని కండిషన్ బేస్ చేసుకొని ఏదైతే ఈ రెండిట్లో ఏదో ఒకటి రిటర్న్ అవుతుంది. ట్రూ అయితే మనకి ట్రూ బ్లాక్లో రిటర్న్ అవుతుంది, ఫాల్స్ అయితే వెల్స్ పార్ట్లో ఏ బ్లాక్లో ఉందో ఆ బ్లాక్లో రిటర్న్ అవుతుంది. ఆ వాల్యూ ఎక్కడికి వస్తుంది అంటే మ్యాక్స్ కాల్డ్ ఫంక్షన్ నుంచి రిటర్న్ అయ్యి మ్యాక్స్ ఫంక్షన్లో కాలింగ్ ఫంక్షన్లో నుంచి వాల్యూలోకి వస్తుంది. వాల్యూలో స్టోర్ అవుతుంది. అప్పుడు మనం వాల్యూ ద్వారా డిస్ప్లే చేసుకుంటాం. ద లాస్ట్ ఫంక్షన్ ఏంటి అంటే ఫంక్షన్ దట్ రిటర్న్స్ మల్టిపుల్ వాల్యూస్ని రిటర్న్ చేస్తుంది. సి ప్రోగ్రామ్ మోర్ వన్ వాల్యూ ఫ్రమ్ ద ఫంక్షన్ బై పాసింగ్ పాయింటర్స్. మోర్ దాన్ వన్ వాల్యూ పాస్ చేయాలి. ఓన్లీ వన్ వాల్యూ పాస్ చేయాలంటే కాల్ బై వాల్యూ యూజ్ చేస్తాం. అంటే మోర్ దాన్ వాల్యూస్ మనం పాస్ చేయాలి అంటే ఏం చేస్తాము అంటే పాయింటర్స్ యూజ్ చేసుకుంటాం. పాయింటర్స్ యూజ్ చేసి మల్టిపుల్ వాల్యూస్ని మనకు రిటర్న్ చేయొచ్చు. మల్టిపుల్ వాల్యూస్ రిటర్న్ చేయాలి అంటే ఏం చేయాలి అంటే మోర్ దాన్ వన్ వాల్యూస్ రిటర్న్ చేయాలంటే పాయింటర్స్ని యూజ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇంట్ ఎక్స్, ఇంట్ వై, ఇంట్ స్టార్, పాయింటర్ సింబల్ అమ్మ ఎస్, ఇంట్ పాయింటర్ డి. ఓకేనా. ఇక్కడ మెయిన్ ఫంక్షన్ ఏం చేస్తుంది, ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఎస్ కామా డిని తీసుకుంటుంది. ఎక్స్ కామా వై ఏం చేస్తుంది, ఇక్కడ మనకి ఎస్ కామా డి అనే వాల్యూస్ డిస్ప్లే అవ్వాలి మనకి. ఎప్పుడు ఇది ఫంక్షన్, క్యాలిక్యులేట్ అనేది ఫంక్షన్. ఎక్స్ కామా వై అది యాంపర్సెంట్ నేను చెప్పాను. మన పాయింటర్స్ ద్వారా మనం కాల్ బై రిఫరెన్స్ ఏం చేస్తున్నాము, మనం కంపల్సరీగా ఇక్కడ అడ్రస్ సింబల్ రాస్తాము. ఇక్కడికి వచ్చేసరికి ఏం రాస్తాము, పాయింటర్ సింబల్ రాస్తాము. ఎక్స్ కామా వై అనేది ఇంటీజర్ వాల్యూస్, ఇది ఏంటి పాయింటర్ వాల్యూస్. అడ్రస్ ని పాస్ చేస్తున్నాము, ఇక్కడ వాల్యూస్ ని పాస్ చేస్తున్నాము. ఒకవేళ వాల్యూస్ పాస్ చేస్తే ఏమవుతుంది, డిఫరెంట్ యాక్చువల్ పారామీటర్స్ వేరే మెమరీలో స్టోర్ అవుతాయి, ఫార్మల్ పారామీటర్స్ వేరే మెమరీ. అదే నేను అడ్రస్ ద్వారా మనకు పంపిస్తే ఏమవుతుంది, సేమ్ మెమరీలో అంటే యాక్చువల్ పారామీటర్స్ కానీ ఫార్మల్ పారామీటర్ రెండు ఒకే మెమరీలో స్టోర్ అవుతాయి. దీన్ని కాల్ చేస్తుంది. ఇప్పుడు కాల్ చేసినప్పుడు ఏమవుతుంది, స్టార్ సమ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఏ ప్లస్ బి 20 + 10. మనకి డిఫరెంట్ ఏంటి, ఏ మైనస్ బి 20 - 10 అనేది మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది రిటర్న్ అవుతుంది. రిటర్న్ అవటం అంటే దీంట్లో స్టోర్ అవుతుంది. వీటిని కాల్ చేస్తే ఏమవుతుంది, ఇది రెండు ఒకే అడ్రస్ లో స్టోర్ అవుతాయి కాబట్టి మనం వీటిని డిస్ప్లే చేసామనుకోండి ఆ వాల్యూస్ మనకి డిస్ప్లే అవుతాయి. మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ప్రోగ్రామ్ అనేది రాశాను. క్యాలిక్యులేట్ ఇంట్ ఎక్స్, ఇంట్ వై, ఇంట్ ఇది మనకి ఇది డిక్లరేషన్ పార్ట్, ఇది మెయిన్ పార్ట్, ఇది డిఫినేషన్ పార్ట్. ఓకేనా. మనకి ఇక్కడ లైబ్రరీ కంపల్సరీ లైబ్రరీ ఉండాలి. ఇక్కడ ఫంక్షన్ రాశాను చూడండి. ఇప్పుడు ఏమవుతుంది, మనకి వాల్యూ రిటర్న్ ఏం చేయట్లేదు. మనం వైడ్ అనే రాసాము కానీ ఏమవుతుంది, ఇక్కడ సేమ్ ప్లేస్లో స్టోర్ అవుతుంది కాబట్టి మనం దీన్ని యూజ్ చేసినా, ఈ రెండిట్లో ఏది యూజ్ చేసినా కూడా దీన్ని డిస్ప్లే చేసినా డిస్ప్లే అవుతాయి సేమ్ వాల్యూస్ అనేది. ఇక్కడ చూడండి, ఎగ్జిక్యూట్ చేస్తున్నాను.
చూడండి 30 10 డిఫరెన్స్. ఎస్ ఏమో 30 వచ్చింది, డిఫరెన్స్ ఏమో 10 అనేది వచ్చింది, సమ్ ఏమో 30. చూడండి 20 + 10 30, 20 - 10 10 అవుతుంది. అవి మనకి ఇక్కడ డైరెక్ట్గా డిస్ప్లే అవుతాయి, ఎందుకంటే రెండు సేమ్ మెమరీలో డిస్ప్లే అవుతున్నాయి కాబట్టి, స్టోర్ అవుతున్నాయి కాబట్టి, ఇది స్టోర్ అయిన వంగనే ఇది యూజ్ చేసి డిస్ప్లే చేస్తే ఏమవుతుంది, అంటే కర్సర్ అనేది రిటర్న్ అవుతుంది. ఇప్పుడు ఇది ప్రింట్ చేసినప్పుడు ఈ వాల్యూస్ అనేది, అంటే ఈ వాల్యూస్ ఏమొచ్చాయో ఆ వాల్యూసే స్టోర్ అవుతాయి. అంటే మనకి ఫార్మల్ పారామీటర్స్లో ఎలాంటి చేంజెస్ ఏం చెప్పాను, మన పాయింటర్స్ యూజ్ చేయడం వల్ల ఈ ఫార్మల్ పారామీటర్స్లో మనం ఏ చేంజెస్ అయితే చేస్తామో అవి మనకి యాక్చువల్ పారామీటర్ మీద ఎఫెక్ట్ అనేది చూపిస్తాయి అని ఆల్రెడీ మీకు పాయింటర్స్ యూజ్ చేస్తాయని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు అదే జరిగింది ఇక్కడ. ఓకేనా, దట్ ఈస్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ.